నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం రాజ్భవన్ రోడ్లో ఉన్నాం. రాజ్భవన్ ముందే ఉన్నాం. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి ఎంతో వివాదాస్పదమైనటువంటి నీట్ పరీక్ష ఫలితాలు ఎంతో అల్లర్లైతే సృష్టిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ సెంటర్లో చాలామందికి ఏంటంటే ఒకే ఎగ్జామ్ సెంటర్లో 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఇదే తొలిసారి. అసలు ఇలాంటి వర్కౌట్ కావు, అది ఎలా వచ్చాయని చెప్పేసి ఖచ్చితంగా నీట్ పేపర్ అయితే లీకేజ్ జరిగింది. లీకేజ్ జరిగిన తర్వాత పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి కోర్టు అయితే కేసు కోర్టులో అయితే జరుగుతూ ఉన్నది. సో సుప్రీంకోర్టు ఇప్పటికే అంటే వచ్చినటువంటి విద్యార్థుల యొక్క వాళ్ళ డేటాను మొత్తం పరిశీలిస్తే అయితే ఎన్డీఏకి ట్రాన్స్ఫర్ చేసి కేసు డేటాను అయితే పరిశీలించమని చెప్పింది. ఇప్పుడు ఈరోజు అంటే దాదాపు ఇన్ని రోజుల ప్రత్యామ్నాయంలో ఒక్కరు కూడా అంటే స్పందించట్లేరు నీట్ వ్యవహారం మీద అని చెప్పేసి ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నారో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు, పిఎస్, ఏబీవీపీ ఈ ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు రాజ్భవన్ ముట్టడికి అయితే ఈరోజు రావడం జరిగిందనమాట. సో వచ్చినటువంటి విద్యార్థుల్ని ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ తీసుకెళ్ళి అంటే గోషామహల్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. ఇప్పుడు మనం ప్రజెంట్ రాజ్భవన్ రోడ్ ముందే ఉన్నాం. గతంలో అంటే ఎప్పుడు చాలా ముట్టడికి ప్రయత్నించినా కానీ వాళ్ళు ఉన్నటువంటి విద్యార్థులను అందరినీ తీసుకెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ వాతావరణం అంతా పోలీసులు సర్దుమణిగించి ఒక్కరిని కూడా ఇక్కడ ఏ ఒక్క విద్యార్థుల్ని లేకుండా అయితే చూడడం జరిగిందనమాట. అంటే పరీక్ష కేంద్రంలో దాదాపు అంటే నీట్ ఎగ్జామ్ ఎప్పటికైనా ఓన్లీ 720 మార్కులకు అది సాధ్యం కాదని చెప్పేసి నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఏంటంటే 720 మార్కులకు 718, 719 అలా చాలామందికి వచ్చినాయి. కొద్దిమందికి అయితే 720కి 720 బైక్ వచ్చే అవకాశాలు అయితే మనం ఈ సంవత్సరం చూసాం నీట్ ఫలితాలలో. సో ఇది పాసిబుల్ కాదు. ఇది ఎలా కొట్టుకున్నా కానీ ఎలా చేసుకున్నా కానీ అట్లీస్ట్ ఒక 718కి తక్కువ రావాలి. కానీ బైక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఈ పేపర్ రెడీ చేసిన వాళ్ళకు కూడా అలాంటి ర్యాంక్ అయితే సాధించడం అనేది చాలా కష్టం. అయినా కానీ ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు ఒకే సెంటర్లో 67 మందికి అయితే రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో కంపల్సరీ ఖచ్చితంగా పేపర్ లీకేజ్ అయితే జరిగింది. సో దానికి సంబంధించి కేసు దర్యాప్తును అయితే చేస్తూ ఉన్నారు. అక్కడ వచ్చినటువంటి విద్యార్థుల డేటాను కూడా సుప్రీంకోర్టు అయితే పరిశీలిస్తూ ఉన్నది. దానిలో భాగంగానే ఈరోజు ఏంటంటే 1వ తారీఖున రాజ్భవన్ ముట్టడికి ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు అయితే ఇక్కడ రాజ్భవన్ ముట్టడి అయితే జరిగింది. సో వాళ్ళందరినీ తీసుకొని పోలీసులు అయితే అదుపులో తీసుకొని గోషామహల్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఏంటంటే ఒక్కరికి కాకుండా ఒకే సెంటర్లో ఒకే పరీక్షా కేంద్రాల్లో దాదాపు 67 మందికి అనమాట. అంటే లాస్ట్ ఇయర్ 2023 ఆ టైంలో అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే ఈ నీట్ ఫలితాలలో ఎప్పుడూ కానీ ఆ రేంజ్లో ర్యాంకులు అయితే రాలేదు. సో ఈ సంవత్సరం దాదాపు 67 మందికి ఒకే స్థాయిలో అంటే 60 ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సో దీని మీదనే దర్యాప్తు అయితే చేపడతా ఉన్నారు. మనం ప్రజెంట్ అయితే రాజ్భవన్ రోడ్ ముందే ఉన్నాం. పొద్దున ఆల్రెడీ పెద్ద ఎత్తున ఇక్కడ రాజ్భవన్ ముట్టడి అయితే జరిగింది. అన్ని విద్యార్థి సంఘాల విద్యార్థులు వచ్చి ఇక్కడ మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి రాజ్భవన్కి ముట్టడికి అయితే జరిగారు. దీని అంతటిని పోలీసులు తీసుకొని సర్దుమరిగి ప్రస్తుతం మనం ఏంటంటే గోషామహల్ పోలీస్ స్టేషన్కి అయితే వాళ్ళందరినీ తరలించి మీకు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ కానీ ఉంటే కోర్టులో కేసు నడుస్తుంది. సో అవి వచ్చేంత వరకు వెయిట్ చేయండి అని చెప్పి వాళ్ళని అందరినీ అక్కడికి అయితే తరలించడం అయితే జరిగింది. మనం ప్రస్తుతం ఇప్పుడు రాజ్భవన్ ముందే ఉన్నాం. ఇక్కడ పరిస్థితి అంతా సర్దుమణిగిందనమాట. పొద్దున పెద్ద ఎత్తున దాదాపు ఒక 200 నుంచి 300 మంది విద్యార్థులు ఇక్కడ ధర్నాకైతే చేపట్టారు. సో వాళ్ళందరినీ ఒకేసారి పెద్ద వెహికల్లో తీసుకొని అయితే అక్కడ గోషామహల్ పోలీస్ స్టేషన్లోకి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మనం చూడొచ్చు రాజ్భవన్ రోడ్డు ముందే ఉన్నాం మనం. ఇక్కడ పరిస్థితి అంతా సర్దుమణిగింది. పోలీసులు కూడా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎక్కటోళ్ళనట్టు డిస్పాచ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద బార్గేట్లను కూడా పెట్టి ఇక్కడ మనం చూస్తున్నాం. బార్గేట్లను కూడా పెట్టి ఎవరిని ఇంకా అవాంఛనీయ ఘటనలు ఎవరిని చోటు చేసుకోకుండా మళ్ళీ ఇంకెవరన్నా విద్యార్థులు కానీ ఆందోళనకు గురి కాకుండా వచ్చి ఆందోళన చేస్తారని చెప్పేసి ఇక్కడ పెద్ద బార్గేట్లు అయితే పెట్టడం మనం అయితే చూస్తూ ఉన్నాం. సో ఇది మొత్తంగా కేసు అయితే కోర్టులో నడుస్తుంది. సో అంతవరకు ఎవరు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకైతే పాల్పడొద్దని చెప్తా ఉన్నారు. ఇంకొంతమంది ఏమో విద్యార్థి సంఘాలు అయితే తప్పకుండా వాళ్ళు మాకు న్యాయం చేయాలి, చాలామంది నీట్ వల్ల జీవితాలు నాశనం అయిపోయాయని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళనకైతే దిగుతూ ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు. మనం ప్రస్తుతం అయితే ఇక్కడే ఉన్నాం. సో పొద్దున అయితే చాలామంది అంటే ఒకరు కాదు 2 కాదు కొన్ని వందల మంది ఇక్కడ రాజ్భవన్ ముట్టడికి అయితే వచ్చారు. వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి గోషామహల్ పోలీస్ స్టేషన్లకు అయితే తరలించడం అనేది అయితే జరిగింది. 720 మార్కులకు 718, 19 అంటే హై అండ్ మార్క్స్ అనమాట. ఇది ఎప్పుడు కానీ అంటే చరిత్రలో ఎన్నడూ ఇలాంటి రిజల్ట్స్ అయితే మనం చూసింది లేదు. ఈ సంవత్సరం అది కూడా ఒకే పరీక్షా సెంటర్ కేంద్రంలో 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడంపై దీని మీద చాలామంది విద్యార్థి సంఘాలు అయితే అభ్యంతరం అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు. సో ఇక్కడ పెద్ద ఎత్తున పొద్దున అయితే ధర్నా చేపట్టిన ఘటన అయితే మనం చూసాం. ప్రస్తుతానికి అయితే వాళ్ళందరినీ గోషామహల్ పోలీస్ స్టేషన్కి తరలించి
ఇక్కడ ప్రస్తుతానికి అయితే పరిస్థితి అంతా సర్దుమణిగిందని చెప్పొచ్చు. ఒకసారి మనం విజువల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఎక్కడా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా క్లియర్ చేసి చాలా శాంతియుతంగా ఇక్కడ రాజ్భవన్ అయితే పోలీసులు అయితే ఉంచడం అనేది మనం చూస్తూ ఉన్నాం.